వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తను పార్టీలకి రాజకీయాలకి దూరంగా ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేస్తున్నది ఈరోజు. పబ్లిక్గా మీరేమంటారు? 2 రోజులు కూడా మంచి చేశారు ఆయన. ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని బస్టు పట్టించింది, ఎటువంటి ఎదుగుదల లేకుండా చేసింది. కనీసం ఈ ఏమంటుందని ఉమ్మడి కమిటీ కూటమి రావడం వల్ల, ప్రజా కూటమి రావడం వల్ల మనకి ఇప్పుడు నిధులు అమరావతి క్యాపిటల్ సిటీగా అయ్యింది, నిధులు వస్తున్నాయి. ఏపీ స్టేట్కి రైల్వే జోన్ శాంక్షన్ అయ్యింది, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు. ఇలాగ మనకు కొన్ని పనులు అవుతున్నాయి. అంటే ఈ వైఎస్ఆర్సీ పాలనలు ఏంటంటే అంతా ప్రజల గురించి ఉచిత పథకాలు పెట్టేసి చాలా మటుకు రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కనీసం దీనివల్లైనా సరే మన వాళ్ళు వలసలాగిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రం మీద మిగతా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకు ఉద్యోగపరంగా స్టేట్ కొంచెం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఏ పార్టీలోకి చేరను, నేను వ్యవసాయం చేసుకుంటాను విజయసాయి రెడ్డి గారు అంటున్నట్టు మీరే ఉంటారు. ఆయన ఇప్పుడు ఇంతవరకు అంటే మనకి పేపర్లో వచ్చినామనివ్వండి, ఇతరత్ర వచ్చే సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన కొన్ని మంచి పనులు చేయలేక కొన్ని స్కాములు ఇరుక్కోవడం వల్ల ఇప్పుడు తప్పుకున్నారు. ఎందుకంటే ఈరోజు కాదు రేపే సరే దీని మీద గొడవలు అవుతాయి, నన్ను లోపల లాగుతారు అనే ఉద్దేశంతోనే ఆయన పక్క తప్పుకున్నారు. ఎందుకు తెప్పించి ఆయన ప్రజాసేవ గురించో లేకపోతే వ్యవసాయం చేయడం గురించి కాదు నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి వాళ్ళు అంటున్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామా చేయడం కరెక్ట్ కాదంటున్నారు, మీరేమంటారు? ఇది కొత్తది కాదండి, ఇది పద్ధతి కొత్త సిస్టం కాదు. ప్రతి పార్టీ ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీ మారినప్పుడల్లా అధికారంలోకి ఈ వలసలు, ఈ రిజైన్స్ మామూలే, ఇవన్నీ కామన్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ నేతలు, తెలుగుదేశం నేతలు మారిపోయారు. రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేదండి ఇదే టీడీపీ నుంచి మళ్ళీ చాలామంది జంప్ అయిపోతారు. అది పొలిటికల్ అంటేనే జంపింగ్ అంతే. మరి ఇప్పుడు ఇలా రాజీనామాలు చేసుకుని పోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోతుంది కదా. అదేనండి, అది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళి జరుగుతున్నారని చెప్పుకొని రేపు అధికారంలో, ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయలేరు. ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశం పోయింది, తెలుగుదేశం ఏం చేసింది, ఏం చేయలేకపోయారు కదా. అలా చూస్తూ నిలబడ్డారు, జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లో తీసుకెళ్లారు. అలాగే మనం వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జరుగుతున్న అన్యాయాలను చెప్పుకొని రేపు 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు అధికారులు రావడం ప్రయత్నించాలి. అది తెప్పించి ఆల్మీరు అనుకోవడం దండుగా, అది నా ఒపీనియన్. మరి నాకు చంద్రబాబు గారికి రాజకీయంగానే ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఏమీ లేవు అంటూ కూడా కేసులు తెప్పించుకోండి, కేసులు తెప్పి సవాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను, మా ప్రధాని మోడీ మా ఇంటికి వచ్చి భోజనం చేశారు అంటాను నేను, అంతే కదా. నిర్మలా సీతారామన్ మా కోడలు అని చెప్తాను నేను. చెప్పుకోవడం వేరు, ఇదవడం రెండు చాలా తేడా ఉంది. అవన్నీ ఏమంటారు కాలం గడుపుకోవడానికి చేసే వేషాలన్నీ. ఇప్పుడు ఈ టైంలో రాజీనామా చేయడం కరెక్టేనంటారా మీరు? కరెక్టే కాదనేది అది ఆయన డిసిషన్, మన సంబంధం లేదు అనుకోండి. కానీ అంటే వైఎస్ఆర్సీపీ మట్టుకు ఒక విధంగా పెద్ద దెబ్బ ఇది. ఎందుకంటే పెద్ద లీడర్స్ అంతా పక్క తప్పుకుంటున్నారు. అంచేత ఏంటంటే ఆయన యాక్చువల్గా మంచి పొలిటికల్ అనలిస్ట్ విజయసాయి రెడ్డి. మన వైఎస్ఆర్సీపీ వచ్చి అధికారంలోకి వచ్చిందంటే ఆయన వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ వైఎస్ఆర్సీపీ. అటువంటి ఆయన పక్క తప్పుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీ పార్టీ నిర్ణయించుకొని డెసిషన్ తీసుకోవాలి. మరి మెయిన్ లీడరే మరి రాజీనామా చేశారు, భవిష్యత్తులో ఎలా ఉండిపోతుందంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అది చెప్తున్నాం కదండి, ప్రజల్లోకి వచ్చి చెప్పుకోవాలి. ఎంత చెప్పేసి ప్యాలెస్లోని బంగ్లాల్లో కూర్చొని బెంగళూరు, కెనడాలో, దుబాయ్, లండన్ పర్యటన చేయకుండా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏ పొరపాటు చేస్తారనేది ప్రజల్లో తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ రావడానికి ప్రయత్నించాలండి. అంతే తప్పించి ఇలా కూర్చుంటే ఏమవుతుంది.